రోహిత్ ఇల్లు తుడుస్తున్నావా? శ్రీరామ పండుగ కోసం సో ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టిన అండ్ చింతపండు పులిహోర చేస్తాయి ఈరోజు. సో కొంచెం పులిహోర, దద్దోజనం, పరమాన్నం చేస్తాయి ఈరోజు వచ్చేసి. సో ఇవి స్పెషల్స్. ఇప్పుడు ఫస్ట్గా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పాలు కూడా కాగినాయి. సో ఇప్పుడే మంచిగా పాలు కూడా పెట్టేసిన. దేవుడికి ఇంకేదైనా పాయసం అట్లా చేస్తే కూడా బాగుంటుంది కదా. సో అలా పాలు కూడా మంచిగా ఫ్రెష్గా కాగబెట్టేసాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. చేదుగా మంచిగా బాగా మరిగించుకోవాలి దగ్గరకు వచ్చే వరకు. ఏం చేస్తున్నావు రోహిత్? బియ్యం కడుగుతుండు. దేనికి తెలుసా? స్వీట్ అన్నంకి దద్దోజనంకి మెత్తగా ఉండాలని చెప్పేసి బియ్యం కొంచెం అయితే కడుగుతుండు దేవుడి కోసం అని చెప్పేసి. సో దేవుడికి కోసం బియ్యం కడుగుతుండు రేవంత్ ప్రసాదం కోసం. సో ఇక్కడ అయితే పులిహోర చూసిరా పులుసు ఎంత బాగా మరుగుతుందో. ఇంకా బాగా మరగాలి. 1/2 పొయ్యి. మేము ఒకసారి ట్రా. ఇదేంటి ఇక్కడ కొత్తవి పెట్టిన డ్రెస్సులు? ఇవి డాడీకి ప్రతి శ్రీరామనవమికి డాడీకి అన్ని కొత్త ఇస్తా కదా. ఏంటేంటి అంటే ఫస్ట్ టవలు, తర్వాత బనియన్, తర్వాత ఇవి ఇన్నర్, తర్వాత ఒక ప్యాంట్, షర్ట్. ఇవి 2 కుట్టించినాయి అనమాట. అంటే ఇది కుట్టించిన అప్పుడు ఒకసారి హైదరాబాద్లో కుట్టించిన. ఇదేమో ఒకసారి స్పెన్సర్స్లో కొన్నా. ఒకసారి స్పెన్సర్స్ తీసుకున్నది. ఇదేమో చేనేత సంఘం దగ్గర తీసుకున్నా. ఇది ఖర్చుకు ఒక లుంగి. ఇట్లా ప్రతి శ్రీరామనవమికి అట్లా అన్ని కొత్త అరేంజ్ చేస్తా అనమాట డాడీకి. ఇట్లా ఒక టవల్, బనానా, ఇన్నర్, ప్యాంట్, షర్ట్, లుంగి. ఇది అయితే టీ షర్ట్ కూడా తీసుకుంటా ప్రతిసారి, కానీ ఈసారి టీ షర్ట్ తీసుకోవడం కుదరలే. సో ఇప్పటికైతే ఇవి అరేంజ్ చేసిన డాడీకి. సో డాడీ చూసి ఏమంటాడో అది కూడా వీడియో ఇది, ఓకేనా? ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో ఇవన్నీ చూసి, ఓకేనా? కలుపుతున్నా పులిహోర. ఇదో పులిహోర కలిపేస్తున్నా. చింతపండు పేస్ట్, పోపు వేసేసిన. అయిందా మమ్మీ? అయ్యింది. పెరగన్నం కలుపుతున్నా. సొంటి మళ్ళీ పంట కిందకి వస్తారు కదా, కొంచెం జల్లెడ పెడతాం. ఇది స్వీట్ అన్నం అవుతుంది. ఇక్కడ పెరగన్నం. ఏంటి తెలుసా? సొంటి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ వేస్తే మంచిగా ఉంటుంది, కానీ రేవంత్ కొంచెం తినదు. ఇట్లానే తింటే బాగుంటుంది సొంటి. స్వీట్ అన్నం అవుతుందా? అవుతుంది. అసలు యాక్చువల్గా శ్రీరామనవమి ఈరోజు అనుకోలేదు, 9th అనుకుంటున్నాను. అందుకని అసలు తెలియక ఫాస్ట్గా పండగ పని వేసుకునేసరికి ఇప్పుడు ఇలా సొంత వేసినాం కదా, ఉప్పు వేసి ఏంటిది అది? సాల్ట్ వేసిన టేస్ట్కి సరిపడా. పరమాన్నం ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి. మమ్మీ ఈరోజు ఏమేమి స్పెషల్స్? ఈరోజు స్పెషల్స్ చూడు, చింతపండు పులిహోర, పరమాన్నం. అది ఇంకా పోపు పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ వేసి పోపు పెట్టలేదు. డ్రై ఫ్రూట్స్ వేసి పోపు పెట్టాలి, పెట్టలేదు. ఇది వచ్చేసి దద్దోజనం. సో ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ అండ్ మా హస్బెండ్ బర్త్డే అనమాట. మా వారి బర్త్డే సందర్భంగా ఇన్ని స్పెషల్స్ అయితే వేసిన. నెక్స్ట్ అన్నం కూర కూడా మళ్ళీ ప్రాసెస్ ఇంకో 1 hour తర్వాత. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరేమేమి స్పెషల్స్ చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ డ్రెస్ అన్నట్టు నీకు తెలియదు కదా అసలు? తెలియదు. నిజంగా నిజంగా తెలీదా? ఇదేమో స్పెన్సర్ లో కొన్నా. ఎప్పుడు? 1 year అవుతుంది. ఇది వచ్చేసి ఉప్పల్లో ఒకసారి కుట్టించిన కదా ప్యాంటు చాలా. ఇది ఒకటి దాచిపెట్టిన, దీనికి షర్ట్ లేదని. కానీ ఈ రోజు వేసుకో వైట్ కి షర్ట్ బాగుంటుంది. పెడుతున్నావా మమ్మీ? ఇక పులిహోర. ఇదేంటిది? ఇది పెరగండి దద్దోజనం. రేవంత్కి ఇష్టమైన ఐటమ్స్ ఇవి 2. పులిహోర అది దద్దోజనం అండ్ పరమాన్నం చాలా ఇష్టం రేవంత్కి. సార్ మీ బర్త్డే స్పెషల్స్. Thank you.